ఎస్ వెల్కమ్ టు సాయి మేధ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనము ఈ సాయి మేధ ఇన్స్టిట్యూట్ మీకు ప్రతిరోజు మీకు ఈసెట్ ఎగ్జామినేషన్లో అతి తక్కువ టైంలోనే ఎలా సాల్వ్ చేయాలన్నటువంటి ఈ ప్రోగ్రాము మీకు నిత్యము అన్ని సబ్జెక్టులకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్టులు నిత్యము మీకు యూట్యూబ్ ఛానల్లో చూసే ఒక గొప్ప అవకాశం కల్పించింది. కాబట్టి దీన్ని బాగా సద్వినియోగం చేసుకోండి. ఓకే, మరి మొదలు పెడదామా? ఎస్. ఇప్పుడు చూడండి, ఇది కూడా మనకు ప్రీవియస్ ఈసెట్లో అడిగినటువంటి ప్రాబ్లము. ఏమి ఇచ్చాడంటే ఇప్పుడు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి 5 ఆల్ఫా 0 ఆల్ఫా 5 ఆల్ఫా 0 అండ్ 5 అండ్ మళ్ళీ ఏమిస్తున్నాడు మనకు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 25 దెన్ ఆల్ఫా వాల్యూ అంటున్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూడండి, మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దాంతోపాటు ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కూడా ఇచ్చాడు. అప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత ఉండాలో చెప్పండి అని వాడు అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా చేసేస్తాను, ఒకసారి మీరే చూడండి. మామూలుగా మనకి ఎంత ఇచ్చినాడు, డిటర్మినెంట్ ఆఫ్ ఏ 25 ఇచ్చినాడా. ఇది ఏంటంటే ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం దీన్ని. ఎందుకంటే చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ డయోగోనల్కి కింద జీరోలు ఉన్నాయా, అట్లా కింద జీరోలు ఉంటే అది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం దాన్ని. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దానికి డిటర్మినెంట్ కావాలంటే మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ మనము ప్రిన్సిపల్ డయోగోనల్ ఎలిమెంట్స్ని మనము ప్రోడక్ట్ చేస్తాం అన్నమాట. ప్రిన్సిపల్ డయోగోనల్ ఎలిమెంట్స్ని మనము ప్రోడక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందో చూడండి, ప్రిన్సిపల్ డయోగోనల్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇది ఇంటూ ఇది అంటే ఎంత అవుతుంది చూడండి, 25 ఆల్ఫా దట్ ఈజ్ ఈక్వల్ టు 25 కొట్టేస్తే ఆల్ఫా వాల్యూ ఎంత 1 కదా, సరిపోయి కదా అట్లా. ఓకేనా, రైట్.